మీకు ప్రతిదీ విమర్శించాలని ఎలా అనిపిస్తుందండి? ఏదో పాపము బ్రదర్ అండ్ సిస్టరు చిన్నప్పుడు ఎప్పుడో వర్షంలో తడిసి ఉంటారు. ఇప్పుడు పార్లమెంటు బయట అలాగా వానా వానా వల్లప్ప వాకిలి తిరుగు చల్లప్ప అని ఆడితే చూసే వాళ్ళకి బాగోదు. కాబట్టి కొంచెం మెచ్యూర్డ్గా అక్కడ నిలబడి చాలా సీరియస్ విషయాలు, దేశాన్ని ఎలా నాశనం చేయాలి, దేశంలో అల్లకల్లోలాలు ఎలా సృష్టించాలి, ఎంత చేసినా సరే ఈ దేశంలో జంజి మధ్యలోనే ఆగిపోయారేంటి, ఇటు చైనా నుంచి అటు డీప్ స్టేట్ నుంచి అసలు లోపల ఉన్న దేశ శత్రువుల నుంచి ఎట్లా దేశం మీదకి అటాక్ చేసి మోడీని కింద పడేసి నువ్వు నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోదాము అనంత డీప్గా సీరియస్గా మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో ఆ వర్షం ఏం చేస్తుంది? వర్షానికి అంత పవర్ ఉందా ఏంటి? ఇంత కుట్ర భారతదేశం మీద జరుగుతూ ఉంటే ఆపడానికి. అందుకే సో అలాగా సరదాగా వర్షంలో తడుస్తూ ఏదైనా సరే ఒక యూనిక్గా చేయాలి కదా. ఇప్పుడు లోపల ఇంటి లోపల లేకపోతే బయట కాఫీ షాప్లో మాట్లాడుకుంటే ఏం వస్తుంది చెప్పండి? దేశాన్ని సర్వనాశనం చేసి దేశం ఇండిపెండెంట్గా నిలబడకూడదు. ఎస్పెషల్లీ మన దేశం భారతదేశం అనమాట. సెల్ఫ్ రిలయంట్ అయితే కష్టమవుతుంది కదా. పాపం రేపు పొద్దున చైనా వాడిని అడుక్కోము, అమెరికా వాడిని అడుక్కోము, అలా అడుక్కుంటూ ఉండాలి అంటే ఈ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు పిఎం అవ్వాలి దేశానికి. అంత పెద్ద కుట్ర మాట్లాడుకుంటుంటే దాని మీద కూడా విమర్శలు చేస్తారండి మీరు. అట్టండి పట్టించుకోకూడదు అబ్బా, మీరు అస్సలు పట్టించుకోకూడదు. మీకు అసలు మానవత్వం కూడా లేదు. నేనంటే అర్థం చేసుకోగలను, మీ అందరికి అర్థమవుతుందా ఏంటి?